సో, ఒక ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ ఎప్పుడొస్తది? మనం న్యాచురల్‌గానే వెయిట్ చేస్తూ పోవచ్చా? లేదంటే వితిన్ 1, 2 మంత్స్‌లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలుంటాయా? మనం ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా వాడుకోవాలి అంటే ఎప్పటి నుండి వాడుకోవాలి? ఇవన్నీ కూడా చాలామంది డౌట్ పడే క్వెషన్స్ అనమాట. సో, అలాంటి డౌట్స్‌కన్నిటికి కూడా ఈరోజు ఈ వీడియోలో నేను ఆన్సర్స్ చెప్తాను. హలో వ్యూవర్స్! ఐయామ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో, మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ కూడా మనం మొత్తం టోటల్‌గా లాక్టేషన్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే పిల్లలకి పాలు తప్ప ఇంకేమీ ఇవ్వకుండా టోటల్ లాక్టేషన్ ఇస్తూ ఉంటామనమాట. ఈ లాక్టేషన్ పీరియడ్‌లో మనకి మాక్సిమం ఎగ్స్ అన్నవి రిలీజ్ కావు. అలానే సైకిల్స్ కూడా కొంచెం రెగ్యులరైజ్ కావడానికి కూడా టైం పడతది. సో, ఈ 6 మంత్స్ టైంని మనం న్యాచురల్‌గా అంటే సహజమైన కాంట్రాసెప్షన్ కింద మనం అనుకోవచ్చు. కానీ కొంతమందికి ఎవరికైతే పాలు సరిగ్గా రావు, కొంతమందికి డబ్బా పాలకు షిఫ్ట్ అయిపోతారు, పాలు ఇవ్వరు. కొంతమందికి తొందరగానే సైకిల్స్ అన్నీ రెగ్యులరైజ్ అయిపోతాయి. అట్లాంటి వాళ్ళకి ఆ ఫస్ట్ 6 మంత్స్‌లో కూడా ప్రెగ్నెన్సీలొచ్చే అవకాశాలుంటాయన్నమాట. సో, డెలివరీ అయిన తర్వాత మీరు ఇప్పట్లోనే ప్రెగ్నెన్సీ కావద్దు అనుకుంటే కంపల్సరీగా మీకు కండోమ్స్ కానీ, లేదంటే పీఓపీ పిల్స్ అని ఇస్తామనమాట. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని. అవి కానీ వాడుకోండి. లేదంటే మనకు న్యాచురల్ సైకిల్‌లో ఉంది కదా! ఏ టైంలో కలిస్తే గర్భం వస్తది, ఏ టైంలో కలిస్తే గర్భం రాదు అన్నది అందరికీ తెలుసు. సైకిల్ వచ్చిన ఫస్ట్ 1-10 డేస్‌లో కలిసినా, లేదంటే లాస్ట్ 20-30 డేస్‌లో కలిసినా కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. క్యాలెండర్ మెథడ్ అంటామనమాట. అట్లా క్యాలెండర్ మెథడ్ అయినా ఫాలో కావచ్చు. లేదు అంటే బేసిక్ బ్యారియర్ కాంట్రాసెప్షన్ కాండోమ్ అది వాడుకోవచ్చు. ఎందుకు అంటే ఒక్కొక్క పర్సన్ ఎగ్ రిలీజ్ కావడము, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఒక్కో రకంగా ఉంటది. అందరికీ ఒకటే రకంగా ఆ 6 మంత్స్ కంపల్సరీగా న్యాచురల్ కాంట్రాసెప్షన్ ఉంటది అని చెప్పి మనం చెప్పడానికి కుదరదు. అందుకని ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ 6 మంత్స్, 7 మంత్స్ ఎట్లాగో ఇంకా పాలిస్తున్నాను కదా నేను, ఇంకా నాకు డేట్స్ కూడా కరెక్ట్‌గా రాలేదు అనుకోని చాలామంది నార్మల్‌గా కలిసి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేకపోయినా ఎలాంటి కాంట్రాసెప్షన్ యూజ్ చేయకుండానే నార్మల్‌గానే కలుస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఎండ్ అప్ అవుతారనమాట. సో, అందుకని మనకు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నెక్స్ట్ సైకిల్ ఎప్పుడైతే వస్తదో, మనకు బ్లీడింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతది కదా! ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి కంపల్సరీగా మీరు ఎప్పుడు కలవాలనుకున్నా కాంట్రాసెప్షన్ వాడుకొనే కలవండి. ప్రొవైడెడ్ మీరు ఇంకా పాలివ్వట్లేదు, పాలు మధ్యలోనే ఆపేసాము, మనకు సైకిల్స్ కూడా రెగ్యులర్‌గా వస్తున్నాయి, మనం జాబ్‌కెళ్ళిపోతున్నాము. ఇట్లాంటి వాళ్ళకైతే ఇంకా హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి వాళ్ళైతే కంపల్సరీగా కాంట్రాసెప్షన్ అన్నది వాడుకోవాలి. మనం అట్లా వాడుకోకపోతే మనకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసేయడము, ఆ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ మనకప్పుడే గర్భసంచి అప్పుడప్పుడే రిలాక్స్ అవుతూ ఉంటదన్నమాట. ఆ ప్రెగ్నెన్సీ యొక్క టెన్షన్ నుంచి. అప్పుడే మనం ఇంకో ప్రెగ్నెన్సీ పెట్టేస్తే మన బాడీ కూడా తట్టుకోదు. ప్లస్ ఒకవేళ ప్రీవియస్ మనకు ఆపరేషన్ ఏమైనా అయ్యుంటే ఆ ఆపరేషన్ కుట్లల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటది. స్కార్ ఎక్టోపిక్ అంటామనమాట. లేదంటే ప్రీవియస్ కుట్లు పగిలిపోయే ఛాన్స్ ఉంటది. సర్వైకల్ ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. మాయ కిందికి అటాచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇవన్నీ రిస్కులన్నీ చాలా ఎక్కువుంటాయన్నమాట. అందుకని ఒక ప్రెగ్నెన్సీకి మధ్యలో కనీసం 2 లేదా 3 సంవత్సరాలు గ్యాప్ ఇయ్యమని కంపల్సరీగా చెప్తాము. ఆ గ్యాప్ అన్నది మీరు చాలా మంది 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత అప్పుడు కాంట్రాసెప్షన్ వాడదాము, 1 ఇయర్ దాకా ఏం కాదులే అనుకుంటారు. కానీ అది తప్పండి. కంపల్సరీగా డెలివరీ అయ్యాక ఒక సైకిల్ వచ్చేసింది అంటే ఆ నెక్స్ట్ నుంచి కంపల్సరీగా మీరు కాంట్రాసెప్షన్ అన్నది వాడుకోవాలి. థాంక్ యూ.